ఎస్ ప్రైవేట్లో తెచ్చి మాటలు చెప్పమంటే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్. ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు పేద ప్రజలు, పేద విద్యార్థులు ఏమీ లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కటి చదువులు చదువుకొని ఈరోజు పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి అవకాశాన్ని రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా తీసుకొచ్చారు. అలాగే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని జిల్లాకు ఒకటి తీసుకొచ్చారు. ఇంకో దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అక్కడే డాక్టర్ చదువులు చదువుకొని వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారు. అదే జిల్లాలో మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిషరీ కేర్ నీడ్ చాలా ఉంది కదా మన స్టేట్కి. ఎట్లా మనము దీన్ని కాంపెన్సేట్ చేస్తాము? సో ఎక్కడికక్కడ ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇక్కడికిక్కడే కాంప్రిహెన్సివ్గా అన్ని సేవలు మనం ఇదే జిల్లాలో అందిస్తే కనుక అక్కడ ప్రజలు బాగుంటారు. మనం ఇంకో స్టేట్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిన పని లేదు. వీ విల్ బీ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ అవర్ స్టేట్. సో మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయి చూపించుకుందాం, బాగున్నాయంట, జగన్ గారు బాగట్టారంట హాస్పిటల్స్, అక్కడ మెడికల్ కాలేజ్ బాగున్నాయంట, మన పిల్లల్ని అక్కడ చదివిద్దామా అనే ఆలోచన, ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణికి తీసుకొచ్చారు. ఆ విధమైనటువంటి అజ్యూరెన్స్ మన స్టేట్లో కల్పించారు. సో ఎక్కడో ప్రైవేట్లో వచ్చినటువంటి సీట్లన్నీ లెక్కేసి ఇన్ని నేను తెచ్చా అట్లా తెచ్చా అంటే వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే. ఈవెన్ యూ స్పీక్ సంథింగ్ బట్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఈస్ యువర్స్. గవర్నమెంట్ రంగంలో మీరు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా మీరు మీ టెన్యూర్లో ముఖ్యమంత్రిగా ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో చేస్తున్నారు, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చే ఆలోచన చేశారా, ప్రతిపాదించారా, ప్రపోజల్ పెట్టారా, ప్రయత్నం చేశారా? నథింగ్ యూ హ్యావ్ డన్. జగన్మోహన్ రెడ్డి గారు హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ పబ్లిక్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఇనిషియేట్ తీసుకున్నారు, దాని దగ్గర స్టెప్స్ వేశారు, దాంట్లో భాగంగా కాలేజ్ ప్రారంభించారు. ఇంకా ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక చక్కటి హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేశారు. ఎస్ యా వెల్, ఆరోగ్యశ్రీ విషయంలో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మేము అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చూస్తే 631 కోట్లు బకాయిలు ఉండేవి. ఆ బకాయిలను మేము కట్టుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారి వల్లే మా ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయనో మేము మాట్లాడలేదు కదా. ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టార్. నో, దట్స్ అ రియల్ ఫ్యాక్ట్. బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ 5 ఏళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే 5,000 కోట్లు వాళ్ళు ఖర్చు చేసింది ఫర్ 5 years. అదే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మేము దిగిపోయిన నాటికి చూస్తే ఆ పర్టికులర్ ఇయర్లోనే 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు చేసాం. 3,600 కోట్లు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 year. వెరస్ 5 years 5,000 crores వాళ్ళు ఖర్చు చేశారు. అంటే ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఎంత స్ట్రెంథన్ చేశామో. యూనివర్సల్ కవరేజ్ కింద యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ అయి ఉన్నారు. సో కాబట్టి ద నంబర్స్ ఓన్లీ స్పీక్స్ అండ్ దాట్స్ ద డిఫరెన్స్. కాబట్టి వీఆర్ వెరీ కమిటెడ్ ఇన్ డెలివరింగ్ వెరీ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. చేరుతున్నారా? ఎప్పుడు చేరుతున్నారు? బట్ దట్స్ ఎ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడో పాతదే కదా న్యూస్. ఇట్స్ అన్ ఓల్డ్ న్యూస్, పాత న్యూసే అది. ఏం ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం పార్టీ ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది. వ్యక్తులు మారొచ్చు కానీ ఏం లేదండి. మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఆయనకు ఆ పార్టీ నచ్చింది, ఆవిడకి వెళ్తున్నారు. దట్స్ ఇట్. ఇళ్ళ పట్టాలు కూటమి ప్రభుత్వం చేసేదే మోసం కదా, వాళ్ళు చెప్పేదే అబద్ధాలు. మా నాయకుడు పదే పదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారో, ఒక స్కీమ్ గురించి చెప్పారో, ఒక ప్రామిస్ చేశారనుకోండి, ఆ మాట
ఆ మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడతారు, ఆ ప్రామిస్ చేశారంటే దానికి బౌండ్ అయి ఉంటారు అండ్ 100% దాన్ని డెలివరీ చేస్తారు. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పిందంటే మీరు చూసారు, ఎగ్జాంపుల్ ఆడబిడ్డ నిధి గురించి ఏం మాట్లాడారు, ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మాలని మాట్లాడారు. అంటే అప్పుడు తెలీదా మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మాల్సి వస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పి మేనిఫెస్టో చేసినప్పుడు తెలియాలి కదా. సో కాబట్టి వాళ్ళ మాటలన్నీ కూడా ఇట్స్ ఆల్ అవన్నీ నిలకడ లేని మాటలు అండ్ మోసం చేసేటువంటి మాటలు. అండ్ దే టెన్ టు డూ దాట్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారు, ప్రజలన్నీ రియలైజ్ అవుతా ఉన్నారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. యా, థ్యాంక్ యూ.